ఆత్మీయ సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్క రెడ్డి కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చరిత్ర గురించి ఇక్కడ దాదాపు అందరికీ తెలిసిందే. మనం గతాన్ని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటే భవిష్యత్తుకి ఎలా వెళ్ళాలనేది సమయం సరిపోదు. కాబట్టి మనం భవిష్యత్తులో ఎలా ఉండాలి అనే దాని గురించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఒక రెడ్డిగా నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే గత 35 సంవత్సరాలుగా నేను గుంటూరు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు రెడ్లందరూ ఆనాడు నుండి ఈనాటి వరకు మా నరసింహారెడ్డి, మా రామకృష్ణారెడ్డి అని మాకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందించబట్టి ఈనాడు రైల్వేకోడు నియోజకవర్గంలో ఏకైక రెడ్డి స్కూల్గా మా విక్టరీ స్కూల్ అనిపించుకోగలిగామంటే అది కేవలం మీ యొక్క సపోర్ట్ వల్లే జరిగింది ఇప్పటివరకు. సో అలాగే ఆనాడు నుండి ఈనాడు వరకు కూడా మేము చాలాసార్లు అనుకున్నది ఏంటంటే రాయలసీమ అంటేనే రెడ్డి ప్రాంతం, మరి రాయలసీమలో రెడ్డి సంఘాలు ఎందుకు లేవు అని కనబడ్డ మిత్రులతోటి చాలా సందర్భాల్లో చెప్పుకుంటాం. ఎందుకంటే ఆంధ్రాలో రెడ్డి సంఘాలు అనేది చాలా సర్వసాధారణంగా ఉంటాయి. రెడ్డి సంఘం ఉంటుంది, కంబ సంఘం ఉంటుంది, నాయుడు సంఘం ఉంటుంది, తర్వాత వైశ్యాస్ ఉంటుంది. ప్రతి క్యాస్ట్కి ఒక సంఘం ఉంటుంది. ప్రతి క్యాస్ట్కి ఏ ఊరికి ఆ ఊరు చాలా అద్భుతంగా పనిచేసుకుంటూ పోతుంటారు. నేను కూడా గుంటూరులో రెడ్డి హాస్టల్లో ఉండే చదువుకున్నాను. ఈనాడు దాదాపు 250 రూములతో ఉంటుంది. మేము చదివేటప్పుడు దాదాపు 60 రూములే ఉంటే 250 రూమ్స్ పైన ఉన్నాయి. చాలా దేదీయమానంగా జరుగుతూ ఉంది. అక్కడ రెడ్డి కాలేజీ ఉంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లోని చదువుకోవడానికి టౌన్కి వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో ఆశ్రయం కల్పించడానికి ఒక రెడ్డి హాస్టల్ ఉండేది. ప్రతి టౌన్లో ఉంటుంది. ఫస్ట్ ఎక్కడ ఉండాలి అనే దానికి రెడ్డి హాస్టల్ దగ్గర వీళ్ళు అప్లికేషన్ పెడితే రెడ్డి అని తెలిసిన వెంటనే చేర్చుకొని ఊరికేం కాదు, దానికి మినిమం ఫీజు ఉంటుంది. ఒక సిస్టమేటిక్గా చదివిస్తారు. దానివల్ల అక్కడ చాలా బాగా డెవలప్ అవుతారు. ఇప్పుడు ఈ మధ్య నేను ఒక 2 years బ్యాక్ రెడ్డి హాస్టల్కి వెళ్తే మనం ఉండే హాస్టల్ అనిపించింది అంత బాగా. ఎందుకంటే దాని యొక్క ఫౌండర్ స్థాయి రెడ్డి గారు, ఇక్కడ రెడ్డి భవన్ కట్టిన వాళ్ళు దాని ఫౌండర్స్ కూడా. సో తక్కువ రెడ్డిస్ ఉండే ఏరియాలో అంత బాగా జరుగుతుంటే రెడ్డిస్ ఎక్కువగా ఉండే ఏరియాల్లో ఆర్థికంగాను, రాజకీయంగాను, సామాజికంగాను అన్నింటిలోనూ ఉన్నతంగా ఉండే ఏరియాల్లో రెడ్డిలో మరి ఐకమత్యం లేదా, లేదు ముందుండి నడిపించేవాళ్ళు లేరా అనేది ఒక చిన్న సందేహంగా ఉండేది. సరే, దానికి కాలానుగుణంగా 2011లో ముడగొండపల్లి దగ్గర మా తోటలోనే దాదాపు 6-7 మూటేళ్ళు కోసి ఒక సంఘాన్ని ఫార్మ్ చేయాలని ఇక్కడ మధు, ఈశ్వరెడ్డి ఇంకా కొద్దిమంది కలిసి చాలా ఏర్పాటు చేశాం. మరి తర్వాత దానికి ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళాలి. ఇప్పుడు చాలా సంతోషం. ఎందుకంటే ఆనాడు ఆగిపోవడానికి ఆనాడు ఉండే వ్యక్తులు, ఆనాడు ఉండే స్వార్థాలు అక్కడ చాలా పనిచేసి ఇప్పుడు అలాంటి స్వార్థ పనులు దాదాపు లేదు. ఎందుకంటే అంత ఎక్కువ యంగ్ జనరేషన్లో ఆ రోజు సోషల్ మీడియా లేదు కాబట్టి ఏదో సోషల్ మీడియా వల్ల ఇంట్లందరూ కూడా మిగిలిన వాళ్ళందరూ ఐక్యపంచుకుంటే మనం కూడా ఎందుకు ఉండకూడదని ఒక దృఢ సంకల్పం ఉండబట్టి ఈరోజు ఇంతమంది వాలంటీర్గా వచ్చారు. సో దీన్ని మనం ముందుకు కొనసాగించాలి. మరి ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు సోషల్ మీడియా ఉండే రోజుల్లో వాళ్ళు కాదు. బొడ్డ వెంగళరెడ్డి కానీ, ఉయ్యాల నరసింహారెడ్డి కానీ, యోగేంద్ర కానీ, ఇలాంటి మహానుభావులు ఎవరు, నీలం సంజయ్ రెడ్డి కానీ, మరి వాళ్ళు చేసినటువంటి మంచి కార్యక్రమాలే ఈరోజు మనం వాళ్ళని గుండెల్లో పెట్టుకొని ప్రతి మీటింగ్లోనూ వాళ్ళ గురించి చెప్పుకోగలుగుతున్నాం. మరి ఆ రోజు భూదానాలు చేశారు రెడ్లే, తర్వాత అన్నదానం చేశారు. ఇప్పుడు భూదానం అవసరంలా, భూములుగా జోలికి వెళ్ళేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ తప్ప పంటలకు పనికొచ్చేది ఏం లేదు. అన్నదానానికి ఎవరు కూడా పిలిస్తే అన్నానికి వచ్చే పరిస్థితులు లేదు, మొహమాటానికి వస్తున్నారు. ఇప్పుడు మనం అందరం చేయాల్సింది అక్షర దానం. నేను స్కూల్ ఉందని చెప్పడం కాదు, నా స్కూల్లో జారమని నేను చెప్పడం లేదు. ఈరోజు కింద సుదర్శన్ రెడ్డి చెప్పాడు. మరి అంతలా ఫ్యాక్షన్ కాస్త ఈరోజు ఆగిపోవడానికి కారణం రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న ఒక నిర్ణయం. ప్రతి విద్యార్థి మీరు ఏమన్నా చదువుకోండి, నేను మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాను అన్నప్పుడు అందరూ చదివారు. ప్రతి ఇంట్లోనూ కూడా ఇంజనీర్లు, డాక్టర్లు వెళ్ళి టౌన్కి వెళ్ళారు, కల్చర్ చూసుకున్నారు. ఓహో ఇది కదరా కల్చర్, ఇది కదరా బ్రతుకులు అనుకున్నారు. దానివల్ల బ్రహ్మాండంగా బ్రతుకుతున్నారు. పాత గొడవలన్నీ మర్చిపోయారు. అందువల్ల ఎక్కడ ఏ ఊర్లోనో ఒక మనిషిని ఒక మనిషి చంపుకున్న సందర్భాలు లేకుండా పోవడం కారణం. కాబట్టి మనం చేయాల్సింది అది. ఆర్థికంగా ఎదగాలంటే పొలాల్లో ఆదాయం రాదు,
ఫ్యాక్టరీలు పెట్టాలన్నా వీలు పడదు, అంత ఆది కూడదు. కేవలం చదువు మాత్రమే ఉంటే వాడు ఎక్కడికి వెళ్ళైనా హ్యాపీగా బతకొచ్చు, వాళ్ళ కుటుంబం పోతుంది, తరతరాలు బాగుపడతాయి. వాళ్ళు ఇంకా ఇద్దరికి హెల్ప్ చేయొచ్చు. మరి చిరంజీవి గారు ఒక సినిమా తీశారు కదా, ఠాగూర్ అని. మరి ఆడ ఏ సందేశం ఇచ్చారు? నువ్వు ఒకరికి హెల్ప్ చేయి, వాళ్ళు ముగ్గురు చేస్తారు, వాళ్ళు ముగ్గురు చేస్తారు, అలా అవుతుంది అనేది. మరి మనం కూడా అలా ఎందుకు చేయకూడదు? ఒకరికి చేద్దాం, వాళ్ళు ఇంకొకరికి చేస్తారు, ఒక్కొక్కరికే చేసుకుంటా పోదాం. తర్వాత మన రెడ్డిస్కి ఏంటంటే పాత విషయాలు చాలా జాగ్రత్త